చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మహాగండ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం ప్రభువా అయ్యా నాయన నీ మాటలు చెప్పగలిగే కృపను మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఏ యోగ్యత లేనటువంటి వారం, ఎట్టి అర్హత లేనటువంటి వారం ప్రభువా అయ్యా నాయన నీ ఉచితమైన కృపను బట్టే నాయన తండ్రి అయ్యా నీ మాట కలిగించి నీ మాటను చెప్పే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయితే నాయన మా నోట నుంచి ప్రభా మా సొంత మాటలు ఏమీ రాకుండా ప్రభా నీ మాటలే మా నోట నుంచి అయ్యా నీ బిడ్డలైనటువంటి వారికి నాయన మీరే బోధించి సహాయం చేయమని, నీ సహాయం మాకు అనుగ్రహించమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గతంలో పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారండి. ఆ వాక్యం ఏంటంటే అందరూ బైబిల్ చదవాలి అని చెప్పారు కదండి అందరికీ ఆ వాక్యం గుర్తుందండి అందరికీ? బైబిలు అందరూ ఇంటి దగ్గర చదవాలి, ప్రార్థనే కాదు బైబిల్ కూడా ఇంటి దగ్గర చదవాలి అని చెప్పారు. అయితే ఇక్కడ చెప్తున్న వాక్యము చదివితేనే కదండి అది అక్కడ ఉందో లేదో పాస్టర్ గారు మనకి కరెక్ట్గా చెప్తున్నారో లేకపోతే లేని బయట ఏమైనా చెప్తున్నారో అని మనకి తెలిసేది ఎలాగా? బైబిల్ చదివితేనే ఆయన అది కరెక్ట్గా అక్కడ ఉన్న మాటే చెప్తున్నారా లేని మాట చెప్తున్నారా? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందండి, ఆ వస్తువు అది అక్కడ ఉంది అని అంటే నేను ఉందంటాను, మీరు లేదంటారు. దానికి రుజువుపరచాలంటే ఏం చేయాలి? వెళ్ళి చూడాలి. చూస్తేనే అది అక్కడ ఉందో లేదో మనకి తెలుస్తుంది. అలాగే పాస్టర్ గారు చెప్తున్న వాక్యము అందులో ఉందో లేదో తెలియాలి మనకంటే మనం ఏం చేయాలండి? బైబిల్ చదవాలి. అయితే బైబిల్ చదివిన తర్వాత ఇంకొకటి ఏం చేయాలంటే ఇక్కడ చెప్పిన వాక్యం మనము ఉందో లేదో అని మనం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూడాలి. వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనవలెను. ఏది నిజమైన బోధ, ఏది వట్టి బోధ అని తెలుసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని మనం సేవకులు చెప్పిన వాక్యాన్ని మనం ఏం చేయాలి? అది చదవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం చెప్పేటప్పుడు అనేక మంది సమాజ మందిరాల్లో కూడినప్పుడు ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నేను చెప్పే మాటలు ఇవి నావి కాదు, నన్ను పంపిన నా తండ్రి అయిన యెహోవా తండ్రి వల్లనే నేను మీకు చెప్తున్నాను ఈ మాటలని దేవుడు చెప్తున్నాడు. అయితే నేను దేని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనవలెను. ఈ బోధ దేవుని వలన కలిగినదా లేకపోతే మనుషుల వలన కలిగినదా, మనుషులను ఉద్దేశించి చెప్పినదా లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాలను తెలియపరిచేదా అని మనము ఒక సేవకుడు ఒక వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనం దాన్ని తెలుసుకుని దాని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవాలి అని అంటే మనము వాక్యాన్ని గ్రహించేవారిగా ఉండాలి. ఆ బోధ ఏ బోధ ఉన్నది అని మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. ఏ బోధ అని మనం గ్రహించుకునే స్థితిలో మనకి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము వాక్యంలో స్థిరపడిన వారిగా, దేవుని యొక్క ఉద్దేశాల్లో మనము ఎదరికి కొనసాగేవారిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా దేవుడిలో మనము కొనసాగగలము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నేను ఆ వల్ల నేనేది చెప్పట్లేదు, నా తండ్రి నన్ను ఏ ఉద్దేశం చేత ఈ భూలోకానికి పంపించారో ఆయన ఏది చెప్పమని, ఆయన ఏ చిత్తము చొప్పున ఈ యొక్క ప్రజల్ని నా వైపు ఆకర్షించమని లేకపోతే నా చిత్తంలో నడిపించమని, నా రాజ్యవ్యాప్తి కొరకు అనేక మందిని నడిపించాలని తండ్రి అయిన దేవుడు ఏది ఆజ్ఞాపించాడో అదే నేను ఈ ప్రజలకి నేను బోధిస్తున్నాను, కానీ నా అంతటి నేనేమి సొంతంగా నేను బోధించట్లేదు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. అలాగే ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము. అయితే తోట మధ్యనున్న చెట్టు
ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకుంటున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఇక్కడ ఇద్దరి మధ్యన మాటలు జరుగుతున్నాయి. ఒకటి ఎవరు అనంటే అవ్వ, రెండు ఎవరు అనంటే సర్పము. అయితే ఇద్దరి మధ్యన ఏ మాటలు జరుగుతున్నాయి అనంటే, స్త్రీతో ఆ యొక్క సర్పం అంటుంది, ఏంటి ఈ తోటలో ఉన్న చాలా ఫలాలు ఉన్నాయి కదా, మరి అన్నీ తింటున్నారా మీరు అని అడిగినప్పుడు, అన్నీ తినమన్నారు కానీ అది ఒక్కటే తినొద్దని చెప్పారు అని ఆమె ఆ సర్పంతో చెప్పినప్పుడు, అవునా అన్నీ తినొచ్చు అని చెప్పినప్పుడు మరి అది ఒక్కటే ఎందుకు తినకూడదని చెప్పారు, అలాంటప్పుడు అది పెట్టకూడదు కదా అక్కడ. అయితే ఇందులో ఏదో మరమ్మత్తు ఉంది, లేకపోతే ఇందులో ఏదో కుయుక్తుంది. కాబట్టి ఆయన పెట్టినట్లో ఆయన మనము తినకూడదని ఆయన చెప్పడం అది కరెక్ట్ కాదు కదా. అది తింటే మీరు చాలా గొప్పవారిగా మార్చబడతారు అని జ్ఞానం వస్తుంది మీకు, లేకపోతే ఇంకా కింద వచనాల్లో చూస్తే మీకు తెలివితేటలు వస్తాయని ఆమె ఆ యొక్క సర్పము అవ్వతో అనేక విధాలుగా చెప్పింది. అయితే ఆమె దేవునితోనే ఉన్నది. ఎవరు? అవ్వ. ప్రతిరోజు దేవుడు ఉదయకాలంలో సాయంత్రకాల సమయంలో వస్తూ వాళ్ళతో కాసేపు గడుపుతూ మాట్లాడుతూ దేవుడు వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే దేవునితోనే ఉంటున్నారు వాళ్ళు. అయితే సర్పం వచ్చేసరికి సర్పం చెప్పే మాటకి ఎక్కువ విలువిచ్చిందా, దేవుని మాటకి విలువిచ్చారా అని అంటే సర్పం చెప్పిన మాటకే ఆమె విలువిచ్చింది. మనము కూడా దేవుని సన్నిధికి వెళ్తూనే ఉంటాం. అయితే పాస్టర్ గారితో అంటాము, పాస్టర్ గారండి మేము ఇలా పలానా చోటకి వెళ్ళాలనుకుంటున్నామండి, పలానా ఫంక్షన్ ఉందనుకుంటున్నామండి, మరి వెళ్ళాలనుకుంటున్నామండి అనేసి అంటారు. దేవుని మార్గాల్లో నడవడం కొంచెం కష్టం అయినప్పటికీ ఇరుకు మార్గాల్లో నడిచినప్పుడు దేనికి వెళ్తాం మనం? ఆ యొక్క నిత్య రాజ్యానికి మనం వారసులం అవుతాం. ఇక్కడ విశాలంగా ఉంది కదా అని మనం విశాలంగా మన ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఆ యొక్క నిత్య నరక అగ్నిలోనికి మనము వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ కొంచెం కష్టంగా ఉన్నా సరే మనం ఏం చేయాలి? దేవుని చిత్తానికి, దేవుని చిత్తమేరికి, దేవుని మార్గాల్లో మనం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ యొక్క సర్పం ఎప్పుడైతే అవ్వతోటి ఆ పండు మీరు తినొచ్చు అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో, అయ్యో దేవుడు తినొద్దని చెప్పాడు కదా అన్న ఆలోచన ఆమెలో కలగలేదు. అలాగే మనం కూడా చాలాసార్లు అయ్యా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాం అని అంటారు, తినకూడదయ్యా అని అంటే తినేస్తారు. తినేసిన తర్వాత కాలు నొప్పో, ఏళ్ళు నొప్పో, లేకపోతే కడుపు నొప్పో అని మళ్ళీ పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా మరి మేము ఇక్కడికి వెళ్ళిన కాడి నుంచి ఇలా అనిపిస్తుందండి అని చాలామంది మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. దేవుని మార్గాల్లో నడవడం కొంచెం కష్టమే అయినప్పటికీ నడిచేవారిగా మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. వెళ్ళొద్దన్న కాడికి వెళ్ళకూడదు, తినకూడదన్నాయి మనము తినకోకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చేవారిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటాము. అలాగే దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనము వారసులం అయ్యేవారిగా ఈ లోకంలో మన ప్రయత్నం మనము చేస్తూ ఉంటాం. ఎవరో ఎన్నో అంటారు, ఇవన్నీ దేవుడు పెట్టినవి కావా, చిన్న ప్రార్థన చేసుకుని తినేయచ్చు అంటారు. అంటారా అనరండి? అంటారు చాలామంది. ఇవన్నీ మేము దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ వేటిని ఆచరిస్తాం? లోకాచారాలు ఆచరించుకుంటూ లోక కార్యక్రమాల్లో వెళ్ళిపోతూ ఉంటాం. మేము దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళమే, మేము క్రైస్తవులమే, మేము బాప్తిసం తీసుకుని 30 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. అయితే వారిలో ఏమి లేదు? వాక్యానుసారమైన జీవితం లేదు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే సామర్థ్యము, ఆలోచన వారిలో లేదు. లేకపోవడం వల్ల ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి, లేకపోతే దేని పడితే అది తినడానికి వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళిపోవడం వల్ల అనేకమైన సమస్యలు మనం తెచ్చుకున్న వారిగా ఉంటాం. అనేక సమస్యల చేత, శోధనల చేత మనం శోధింపబడుతూ ఇబ్బంది పడేవారిగా ఉంటాం. అవును, దేవుని నమ్ముకున్న వారు కూడా దేవుని మార్గాల్లో నడవలేని వారిగా అనేక మంది క్రైస్తవులు ఈ దినాల్లో ఉన్నారు. అవునా కదండి? దేవుని నమ్ముకున్న వారే కానీ యొక్క ముహూర్తాలను విచారించడానికి, వాటి ప్రకారం వెళ్ళిపోవడానికి, లేకపోతే ఏదైనా ఒక మంచి కుటుంబంలో ఒక శుభకార్యం చేసుకోవాలన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ పూర్వీకులు ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వాళ్ళకి కొద్దిగా తీసి పెట్టి మిగతా వాళ్ళకి పెడుతూ ఉంటారు. అది విగ్రహాలకు అర్పించింది తినకూడదని మన బైబిల్ చెప్తుంది. అయితే మనం చేసేది ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళే కదా ముందు వాళ్ళకి పెట్టాలి. అదేమవుతుంది? రోమపత్రికలో ఉంటుంది, మొదటి ముద్ద పరిశుద్ధమైతే మిగతాదంతా పరిశుద్ధమే. మొదటిది ప్రార్థన పూర్వకంగా ప్రార్థనతో స్టార్ట్ చేసి
అది చేసినప్పుడు అదంతా పరిశుద్ధమే. ఎప్పుడైతే మనం మైండ్ మారి ఒక ముద్ద మన ఇంట్లో వాళ్ళే కదని ఎప్పుడైతే మనం పక్క తీసామో అదంతా ఏమవుతుంది, నువ్వు ఎంత వండు అదేమవుతుందంటే విగ్రహాలకు అర్పించిన దాంతో సమానంగా ఎంచబడుతుంది. కాబట్టి దేవునితో ఉంటూ అనుదినము ఆ రోజుల్లో ఫస్ట్ ఈ భూమి మీద మనుషులు ఎవరైనా ఉన్నారు ఫస్ట్ అని అంటే ఎవరు అంటే అవ్వ, ఆదాము మొదట, తర్వాత అవ్వ. అయితే ఆమె దేవునితో ఉంటూ కూడా ఒక్క మాటలో ఆ యొక్క సర్పం అనే చెప్పిన మాటలో ఆమె ఏమైంది, పడిపోయింది. ఈ లోక మాటలు చాలా బాగుంటాయి, వినడానికి వినసంపుగా ఉంటాయి, మరి చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ దేవుని మాటలు అంతమానేడు దేవుడి మాటలే అంటారా, లేకపోతే వీడిని ఊరిపితే అంతమాను ప్రార్థన అంటారు, లేకపోతే దేవుడు పాటలే అంటారు. అవి కొంచెం మనకి కష్టంగా ఉంటాయి. కానీ ఈ లోకంలో మాటలు మనకి చాలా వినసంపుగా ఉంటాయి. తర్వాత ఈ లోకంలో చెప్పుకునే ఏవైనా సరే మనకి మంచిగా అనిపిస్తాయి, కానీ దేవునిలో కొంచెం కష్టతరంగా అనిపిస్తాయి. కాకపోతే అవన్నీ వాటిని మనము ఇప్పటి నుంచే మనం సరైన మార్గాల్లో నడిచేవారుగా ఉన్నవారమైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఆ యొక్క దేవుడు మనకు ఏదైతే సిద్ధపరిచి ఉంచాడో ఆ రాజ్యానికి మనం వారసులం అయ్యేవారిగా మనం ఎక్కడి నుంచే ప్రయత్నం చేయాలి. అంతే కదండి. ఇప్పుడు ఏదైనా ప్రయత్నం చేయకపోతే ఒకసారి ప్రయత్నం చేసి చూడు అని అంటాం. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తేనే దాన్ని మనం సాధించగలిగే స్థితిలోనికి మనము నడిపించగలుగుతాం. అందుకు కాబట్టి మనము దేవునితో నడుస్తున్నప్పుడు దేవుని సేవకుని ద్వారాగా మనకి ఏది బోధించబడుతుంది, ఎలా నడవాలని చెప్తున్నారు, ఏది వద్దని చెప్తున్నారు, అది ఉందా లేదా అని మనం తెలుసుకోవాలంటే మనం వాక్యం చదువుతూ దేవుని మాటలు, దేవుని ద్వారా చెప్పబడిన ఆ యొక్క సేవకుని మాటలు మన హృదయాల్లో పెట్టుకుని వాటి ప్రకారం మనం నడిచేవారిగా ఉన్నప్పుడు మన జీవితాలు ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడతాయి. అలాగే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనము ఒకసారి చూసుకుందామండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనము. మీరు దశలోనికలకు ఉన్నవారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. మీరు దశలోనికలలో ఉన్నవారి కంటే గనులయుండిరి. ఎందుకు ఇలా గనులై ఉన్నారు అనంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు అంటే వీళ్ళిద్దరూ దేవుని యొక్క ఆ రోజుల్లో సువార్త చెప్పే గొప్ప ప్రవక్తలు, అపోస్తులు. వీరు చెప్పే సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతిదినము వాళ్ళు లేఖనాలు పరిశోధించుచూ వచ్చిరంట. మనము దేవుని వాక్యం ఆసక్తితో వింటున్నాం, దేవుని సన్నిధికి వచ్చి వింటున్నాం, పాస్టర్ గారు చెప్పే వాక్యాలు బాగుంటున్నాయండి అని చాలామంది అంటారు. అయ్యారు ఈరోజు చెప్పిన వాక్యం చాలా బాగుంటుందండి, బాగున్నదండి, నిజంగా మాతో మాట్లాడారండి అని చెప్తూ ఉంటారు. అయితే ఆ వాక్యము అలా ఉన్నదో లేదో మనం ఏం చేయాలి, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వాక్యాలను మనము ప్రతిదినము సన్నిధికి వచ్చినప్పుడు ఒక పెన్ను పేపరు తెచ్చుకుని ఆ వాక్యాలు సేవకుడు ఏదైతే చెప్తున్నారో ఆ వాక్యాలు ఒక పేపర్ మీద రాసుకుని ఈరోజు చెప్పిన వాక్యము ఇందులో ఉందో లేదో అని మనం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలండి, ఉన్నాయో లేవో మనము చూడాలి, చదవాలి. ఇక్కడ ఉన్నవారు దశలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంటే సేవకులు చెప్పే ఆ యొక్క వాక్యము ఈరోజు పాస్టర్ గారు చెప్పిన వాక్యం అలా ఉందా బైబిల్లో, లేకపోతే బయట మాటలు ఏమన్నా చెప్పారా, దేవుని యొక్క బైబిల్లో ఉన్న మాటలే చెప్పారా అని వాళ్ళు ప్రతిదినము ఆ లేఖనాల్ని పరిశోధించుచూ వచ్చిరి. ఆ పరిశోధించుచూ వచ్చినప్పుడు అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీకు దేశస్థులైన స్త్రీలతోనూ పురుషుల్లోనూ చాలామంది విశ్వాసం ఉంచిరి. దేనివల్ల విశ్వాసం ఉంచిరి అని అంటే వాక్యం వినుట వలన విశ్వాసము అధికమగును అని వాక్యం చెప్తుంది. విన్నారు, ఆ వాక్యం అలా ఉందో లేదో ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పరిశోధించారు. పరిశోధించడం వల్ల ఏమయ్యారు వాళ్ళంటే విశ్వాసులుగా మార్చబడ్డారు. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు, స్కూల్లో చాలా లెసన్లు చెప్తారు. చెప్పినప్పుడు స్కూల్లో వినొచ్చేసాను కదా, నేను ఇంటి దగ్గర ఇంకా పుస్తకాలు అలా పడేసి నేను ఇంకా
నా ఇష్టం వచ్చినట్టు తిరుగుదా అని అంటే వాడు ఎగ్జామ్స్లో పాస్ అవుతాడా? పాస్ అవడు. వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? సార్ ఏదైతే చెప్పారో, మేడం ఏదైతే చెప్పిందో అది ఇంటికి వచ్చిన తర్వాత ఆ బుక్ తీసి చూడాలి, చదవాలి. ఒక్కొక్కసారి సార్స్ మేడమ్స్ ఏం చేస్తారంటే ఆ పెద్ద లెసన్స్ ఒక ఫుట్ నోట్స్ కింద తయారు చేసుకోమని, చిన్న మెయిన్ పాయింట్స్ అని ఒక ఫుట్ నోట్స్ కింద చిన్నగా తయారు చేసుకుని వీటిని చూడండి, వీటిని చదవండి అని, ఏది వాళ్ళకి ఎగ్జామ్స్లో మేలుకరంగా ఉంటుందో, ఏది వాళ్ళు పాస్ అవ్వడానికి మంచిగా ఉంటుందో ఆ మార్గాల్లో వాళ్ళు చెప్తున్నప్పుడు దాన్ని ఆ స్టూడెంట్స్ ఏం చేయాలి? ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయినప్పుడు ఆ యొక్క ఎగ్జామ్స్లో వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే మనం కూడా ఈ వాక్యాన్ని మనం చదివిన తర్వాత, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చదివి వదిలిపెట్టే వారిగా మనము ఉండకూడదు. ఆ వాక్యం చదవడం ద్వారా దేవుని యందు ఇంకా విశ్వాసులుగా మనము మార్చబడతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు చెప్తున్న వాక్యాలు, సేవకు త్వరగా బోధింపబడుతున్న వాక్యాలు మనము ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా ఉన్నాయో లేవో మనము ఏం చేయాలి? పరిశోధించి చదువుకున్న తర్వాత మనము విశ్వాసులుగా మార్చబడతాము. ఇంకొక వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త. అయ్యో అందులైన మార్గదర్శకులారా చాలండి అక్కడతో. అయ్యో అందులైన మార్గదర్శకులారా అని ఎందుకు ఈ వాక్యం ఇక్కడ రాయబడి ఉందంటే, చాలామంది సేవకులు అనేక మందిని ఆ యొక్క నిత్యరాజ్యానికి నడిపించాలనే బాధ్యత వారి పట్ల ఉన్నప్పుడు చాలామంది సేవకులు దాన్ని ఆ మార్గాల్లో నడిపించుకోకుండా వేరే మార్గాల్లో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామంది అవునండి పాస్టర్ గారు, మేము వెళ్ళి పాస్టర్ గారు ఇలా చెప్పారండి, మరి వెళ్ళకూడదని అన్నారండి అంటే, అవునా అలా చెప్పారా? అలా ఏమీ లేదయ్యా అని అంటే వెంటనే వీళ్ళు ఏమవుతారంటే, అవునా ఈ పాస్టర్ గారు ఎలా చెప్పారేంటి, అయితే ఈయన చెప్పిందే బాగున్నది, మనకి ఏది వీలుగా ఉంటుందో, మనకి ఏది బాగుంటుందో అదే మనము త్వరగా తీసుకోవడానికి ఇష్టపడతాం. కొంచెం కష్టంగా ఉన్నది ఎవరైనా తీసుకోవడానికి ఇష్టపడతారండి? ఇష్టపడరు. కాకరకాయ కూర తినాలి అని అంటే ఇష్టపడం, చికెన్ తినడానికే ఇష్టపడతాం. ఎందుకంటే అది మనకి నోటికి బాగుంటుంది. కాకరకాయ కూర ఆరోగ్యానికి మంచిదే, కానీ అది చేదుగా ఉంటుంది. అలాగే చాలామంది సేవకులు కూడా ఆ యొక్క వాక్యంలా బోధించుకోకుండా సైకిల్ కానించి విమానం దాకా ప్రయాణాల గురించి, హోటల్ కానించి స్టార్ హోటల్ దాకా ప్రయాణాల గురించి ఇవి చెప్తూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ వాళ్ళు అలా తగిరారు, ఇక్కడ వీళ్ళు అలా తగిరారు, ఇవే చెప్తారు. కానీ దేవుని వాక్యంలో బోధించరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అక్కడ కింద వచనంలో ఉన్నది చూడండి, 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రథమైన విషయాలు. చాలామంది సేవకులు ఈ యొక్క విశ్వాసుల్ని ఎలా నడిపిస్తున్నారంటే, పుదీనా ఉందండి బైబిల్లో, పుదీనాలోను జీలకర్రలోను సోపులోను అన్నిటిలో చాలామంది దేవుని యొక్క విశ్వాసులు ఆత్మీయంగా బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి దానిలో వారి ఇంటికి నెలవారీ సరుకులు తెచ్చుకుంటారు కదండి, నెలవారీ సరుకులు తెచ్చుకున్న ప్రతి దానిలో 10వ భాగాల కింద తీయడం అక్కడ మంచిదే అని ఉంది. అయితే వాటికంటే ముఖ్యమైనది ఏమున్నది అని అంటే, వాక్యానుసారంగా నడవమని, దేవుని యొక్క ఉన్నతమైన మార్గాల్లో నడవాలని ఉన్నది. దాన్ని వెనకపడతారు, దీన్ని ముందు పెడతారు. 10వ భాగాలు ఇవ్వాలని, లేకపోతే కానుకలు ఇవ్వాలని, ప్రతి దానిలో మంచిది ఇవ్వాలని అవి బోధిస్తూ ఉంటారు. కానీ అందుకే అయ్యో అందులైన మార్గదర్శకులు మంచిగా నడిపిస్తే విశ్వాసులు మంచిగా నడుస్తారు. ఏది మంచిది ఏది కరెక్ట్ అన్నది వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని మనము నడిపించే వాళ్ళే అన్నిటిలోనూ మంచి 10వ వంతు తీయండి అని అంటే ఆ 10వ వంతు తీయడానికే ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళు ఏమంటే, అవును మేము 10వ భాగాలు ఇస్తున్నాం కదా, మేము కానుకలు ఇస్తున్నాం కదా, మేము ఎలా ఉంటే ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు అది ముఖ్యం అనట్లేదు. ఏం ముఖ్యం అని అంటున్నాడంటే, వాక్యానుసారమైన జీవితం మనకే ముఖ్యమని దేవుడు చెప్తున్నాడు.
అట్టి వాక్యానుసారమైన జీవితం మనలో మనము జీవించాలి. అట్టి వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు మనలో విశ్వాసం అనేది అధికమవుతుంది. విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క నిత్యరాజ్యానికి మనము వారసులమయ్యే వారిగా మనము నడిపించబడతాం. అందుని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఏంటంటే, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సేవకుల ద్వారాగా ఒక వాక్యం ఎత్తబడుతున్నప్పుడు ఆ వాక్యం మనం శ్రద్ధగా వింటున్నాం, కరెక్టే, అవును. ఆ రోజు దెసలోనికుల కంటే గ్రీక్ దేశస్థులు, ఆ ప్రజలు, పురుషులు, స్త్రీలు కూడా చాలా వినయంగా, చాలా విధేయతతో, ఆసక్తితో విన్నారు. ఆ వాక్యాన్ని వారు అలా ఉందో లేదో పరిశీలన చేశారు. పరిశీలన చేయడం వల్ల వారిలో ఏమైంది? విశ్వాసం అధికమైంది. ఈరోజు మనం కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవాలి అని అంటే దేవుని చేత చెప్పబడిన సేవకుల ద్వారా చెప్పబడిన వాక్యం మనము అలా ఉందో లేదో మనం ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పరిశీలన చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఒక ఎగ్జామ్ రాయవలసిన స్టూడెంటు ఆ యొక్క లాస్ట్ ఎగ్జామ్లో ఎలా ఫెయిల్ అవుతాడో, ఈ లోకంలో సంవత్సరం అంతా వాడు బాగానే తిరుగుతాడు. ఎరా బాగా చదువుతున్నా అంటే చాలా బాగా చదువుతున్నాను అంటాడు. వాడి యొక్క స్థితి తెలియాలి అంటే ఎప్పుడు తెలుస్తుంది? లాస్ట్ ఎగ్జామ్స్లో తెలుస్తుంది. అలాగే ఈ లోకంలో మనం ప్రార్థనకి వెళ్తామంటే వెళ్ళిపోతున్నాం, వాక్యం వింటున్నామంటే వింటున్నాం. అయితే ఎప్పుడు మనం అది బయటపడుతుంది అని అంటే, మనం ఒకగానొక దినాన్ని మనం ఏమవుతాం? అందరం చనిపోతాం. చనిపోయిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఏం చేద్దాం? అక్కడ మన కోసం 2 సిద్ధంగా ఉన్నాయి. ఒకటి నిత్యరాజ్యము, 2 నిత్య నరకాగ్ని. దేనికి మనము వెళ్ళాలి అన్నది మనం నిర్ణయించుకోవాలి అని అంటే ఇక్కడే మనము మన జీవితాన్ని మనం ఎలా కట్టుకోవాలి, ఏ వాక్యం ద్వారా మనం బలపరచబడాలి, ఎలా దేవుని యందు విశ్వాసం ఉంచబడాలి అని దేవుని యొక్క సేవకుల ద్వారా చెప్తున్న వాక్యాలు మనము విని మన మదిలో, మన హృదయాల్లో భద్రపరుచుకుని వాటి ప్రకారం నడవడానికి ప్రయత్నం చేయమని దేవుడు ఈ దినం మనందరికీ ఇచ్చాడు. ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ సమయం ఇచ్చిన సేవకులు కూడా నా వందనాలు చెల్లించుకుంటూ, ఇటు మాటలు దేవుడి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.